వెల్కమ్ టు జిఎంహెచ్ క్రియేషన్స్. ఈరోజు మనం రెజ్యూమ్ ఎడిటింగ్ చూద్దాము. ఫస్ట్ మనం కాన్వా యాప్ ఓపెన్ చేసుకోవాలి. పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. పేజ్లో మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఆప్షన్స్లో రెజ్యూమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, మనం ఇక్కడ టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకోవాలి. టెంప్లెట్స్ మీన్స్ పేజ్ టైప్. ఓకే, ఇక్కడ చూడండి, రెజ్యూమ్, సివి, కవర్ లెటర్, సింపుల్ రెజ్యూమ్, స్టూడెంట్ రెజ్యూమ్స్, పోస్టర్, సింపుల్ సివి, ప్రొఫెషనల్ సివి, బ్యాక్గ్రౌండ్, బార్డర్, బ్లూ, ప్రొఫెషనల్, మెనూ, ఫ్రెషర్ రెజ్యూమ్, అప్లికేషన్ లెటర్. ఓకే, ఇలా మీ ఇష్టం అండి, ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు. అన్నీ ఫ్రీగానే ఉంటాయి ఇందులో. ఓకే, నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీంట్లో మనం ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు అండి, మొత్తం ఎడిట్ చేసుకోవచ్చు. నేను ఈ ఫోటో ఎడిట్ చేస్తున్నాను. చూడండి, ఫోటో పైన ట్యాప్ చేయాలి. ఓకే, ఇక్కడ రీప్లేస్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. ఆటోమేటిక్గా రీప్లేస్ అవుతుంది మీ ఫోటో. ఇక్కడ నేమ్ ఎడిట్ చేస్తున్నాను, చూడండి, హన్విత ప్రియా. ఓకే, హన్విత ప్రియా. ఓకే అండి, మనం ఈ పేజ్ కలర్స్ కూడా ఇచ్చుకోవచ్చు అండి. చూడండి, ఇలా ఇక్కడ మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్ అని, లేకుంటే జాబ్ అయితే ఏదైనా జాబ్ అని చెప్పేసి ఏదైనా చేసుకోవచ్చండి. ఇక నేను బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేస్తున్నాను నేమ్ దగ్గర. ఓకే, వైట్ ఇచ్చాను. ఇది ఉంది కదండి పక్కన గ్రీన్ కలర్, దీన్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చండి. కలర్ చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇంతకుముందు ఉన్న కలర్ వేస్తున్నాను. ఓకే, ఇక్కడ ప్రొఫైల్ చేంజ్ చేసుకుందాము. దీంట్లో మీరు ఏ ఆప్షన్ అయినా ఎడిట్ చేసుకోవచ్చండి మొత్తము. ఓకే, బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు, కలర్స్, ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను నేను, పేజ్ కలర్. ఓకే ఓకే, ఇప్పుడు మనం టెక్స్ట్ ఎడిట్ చూద్దాము. ఫోటో ఎడిట్ చేసాము కదా, ఇప్పుడు టెక్స్ట్ ఎడిట్ చేద్దాము. ఓకే, ఇక్కడ ప్రొఫైల్ ఉంది కదా, దీన్ని ఎడిట్ చేద్దాము. దీంట్లో మన డీటెయిల్స్ అంటే మీ ప్రొఫైల్ ఫిల్ చేయాలి. ఓకే అండి, ఇక్కడ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ స్టూడెంట్ అని ఉంది కదా, దీన్ని ఎడిట్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఐఎమ్ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ స్టూడెంట్. ఓకే, స్టూడెంట్. ఓకే, నెక్స్ట్ ఇవి పాయింట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చండి మీరు. ఇక్కడ మనం దీన్ని ఇంకా స్టైల్గా చేయాలనుకుంటే దీన్ని ఏమైనా చేసుకోవచ్చండి, మనం ఎడిట్ చేసుకోవచ్చు, యారోస్ ఇవ్వచ్చు. నేను ఇక్కడ స్టార్స్ ఇస్తున్నాను. ఓకే, ఇంకా స్టైల్గా కూడా చేంజ్ చేసుకోవచ్చండి దీన్ని. మీకు ఇవే పాయింట్స్ అయితే ఇవే పాయింట్స్ ఉంచేసేయండి, లేకపోతే ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేయాలనుకుంటే ఎక్స్ట్రా పాయింట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకో స్టార్ మార్క్ యాడ్ చేసుకొని రాసేసుకోవాలి మీకు ఉన్న ఇన్ఫర్మేషన్. ఓకే అండి, ఇప్పుడు కాంటాక్ట్ ఎడిట్ చేద్దాము. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కాంటాక్ట్ మీ అని ఉంది కదా, దాన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అని చేంజ్ చేస్తున్నాను నేను. ఓకే, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిల్ ఐడి చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నా మెయిల్ ఐడి చేంజ్ చేస్తున్నాను, చూడండి. ఇక్కడ నా మెయిల్ ఐడి చేంజ్ చేస్తున్నాను. మీరు ఇందులో ఉన్న ప్రతి ఒక్కటి చేంజ్ చేసుకోవచ్చండి, అన్నీ చేంజ్ చేసుకోవచ్చు. ఈవెన్ సింబల్స్తో సహా అన్నీ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నా మెయిల్ ఐడి చేంజ్ చేశాను, చూడండి, gmhcreations@gmail.com. ఓకే, ఇక్కడ లొకేషన్ చేంజ్ చేస్తున్నాను. మీ అడ్రస్ ఇవ్వండి ఇక్కడ మీ రెజ్యూమ్లో. ఓకే, 1234 వరంగల్, హనంకొండ.
ఓకే. ఇంతే కాదండి, ఇంకా మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏదున్నా కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. వరంగల్, హనంకొండ. ఓకే. ఇంకా మీరు ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి. ఓకే. ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్స్, ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ. ఓకే అండి, మీ ఏ యూనివర్సిటీ అయితే ఆ యూనివర్సిటీ నేమ్ ఇచ్చుకోండి. ఓకే. ఇక్కడ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. మీ స్టడీ ఏంటంటే అది ఇచ్చేసేయండి. ఇక్కడ మీ కాలేజ్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ మీ కాలేజ్ నేమ్ ఇచ్చేసేయండి. కాకతీయ యూనివర్సిటీ. ఓకే. ఇక్కడ మీ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇచ్చేసేయండి. ఇంకా చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చండి మీరు. మీకు ఇంకా అడిషనల్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు. ఇక్కడ మీ లాంగ్వేజెస్ ఇవ్వండి. ఓకే. మీకు తెలిసిన లాంగ్వేజెస్ ఇచ్చేయండి. ఇంగ్లీష్, తెలుగు. ఓకే. నెక్స్ట్ హిందీ. ఓకే. ఇక్కడ కంప్యూటర్ స్కిల్స్ ఉన్నాయి కదా, ఒకవేళ మీకు కంప్యూటర్ లేదు అనుకుంటే దీన్ని స్కిప్ చేయొచ్చు. ఇక్కడ దీన్ని ప్రెస్ చేసి డిలీట్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోతుంది ఆప్షన్. ఒకవేళ మీకు కంప్యూటర్ ఉంది అంటే ఇచ్చేసేయండి ఆప్షన్స్. ఓకే. ఎంఎస్ ఆఫీస్, మీకు వచ్చిన స్కిల్స్ ఇవ్వండి. ఇక్కడ ఎంఎస్ ఆఫీస్, స్ప్రెడ్షీట్, ఇంకా జావా, సి++. ఇంకా మీకు తెలిసిన లాంగ్వేజెస్ అన్నీ ఇచ్చేసేయండి కంప్యూటర్లో. ఓకే. ఇక్కడ వాలంటీర్గా ఏదైనా చేస్తే ఇవ్వండి, లేదంటే దీన్ని కూడా స్కిప్ చేయండి. వాలంటీర్ మీన్స్ ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, లైక్ దట్. ఇక్కడ దీన్ని ఎడిట్ చేసేయండి. పార్టిసిపేషన్లో అంటే దాంట్లో ఏముంటాయి, ఎన్ఎస్ఎస్లో మీ ఎక్స్పీరియన్స్ రాయండి ఇందులో. లేదంటే స్కిప్ చేసేయండి. సోషల్ వాలంటీర్, పార్టిసిపేషన్ ఇన్ కలెక్షన్స్ టు డిస్ట్రిబ్యూట్ ఇన్ లో ఇన్కమ్ స్కూల్స్. ఓకే. ఇప్పుడు దీన్ని సేవ్ చేసేయాలి. దీని పేజ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇవ్వచ్చండి, కలర్ అండ్ సైజ్ ఇవ్వచ్చు, కలర్ ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, దీన్ని యానిమేట్ చేసుకోవచ్చు. ఈ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ని సెట్ చేస్తున్నా నేను. ఓకే. ఇక్కడ కరెక్ట్ ప్లేసింగ్ ఇవ్వాలి. ఓకే. ఓకే అండి, ఇప్పుడు మనం టెక్స్ట్ యొక్క స్టైల్ చేంజ్ చేద్దాము. ఓకే. మీకు ఎలా కావాలంటే అలా చేంజ్ చేయొచ్చు స్టైల్. ఒక నేమ్ ఒకటేంటి అదొకటే సెలెక్ట్ చేయొచ్చు, లేకుంటే మొత్తం పేజ్ అంతా కావాలంటే పేజ్ మొత్తం టెక్స్ట్ చేంజ్ చేయొచ్చండి స్టైల్. చూడండి, పేజ్ మొత్తం చేంజ్ చేస్తాను నేను. చేంజ్ ఆల్ ఉంది కదండి, ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే పేజ్ మొత్తం టెక్స్ట్ చేంజ్ అవుతుందండి. చూడండి, ఫాంట్ చేంజ్ అని వచ్చింది కదా, మొత్తం టెక్స్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఓకే. మనం దీనికి కలర్స్ ఇవ్వచ్చండి. ఈ టెక్స్ట్కి కలర్స్ ఇవ్వచ్చు, మీకు నచ్చిన కలర్ ఇవ్వచ్చు. ఇంకా రెజ్యూమ్ బ్రైట్గా ఉండాలంటే ఏ కలర్ అయినా ఇచ్చుకోండి, లేదు మాకు నార్మల్గా ఉండాలంటే నార్మల్ కలర్లోనే ఉంచేసేయండి. ఓకే, ఐ చూస్ దిస్. అండి, ఇప్పుడు మన రెజ్యూమ్ని సేవ్ చేద్దాము. పైన కనిపిస్తుంది కదండి డౌన్లోడ్ ఆప్షన్, దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. సేవ్ యాజ్ ఇమేజ్. ఓకే, ప్రిపేరింగ్ అవర్ డిజైన్.
ఓకే. దీన్ని మీరు మెయిల్కి కూడా షేర్ చేసుకోవచ్చండి.